ఆయనకు అనూహ్యంగా అమాత్య యోగం దక్కింది. ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా ఎన్నిక కాకముందే క్యాబినెట్లోకి అడుగుపెట్టారు. కానీ 6 నెలల్లోపు ఏదో ఒక సభకు తప్పక ఎలెక్ట్ కావాల్సిందే, లేదంటే మంత్రి పదవి ఊస్టవ్వడమే. ఇప్పటికే ఆయనను మండలికి పంపుతామంటూ రేవంత్ సర్కార్ స్పష్టం చేసింది. కానీ ఆయన ఎమ్మెల్సీ అవ్వడం అంత ఈజీ కాదని, అదంతా లిటిగేషన్లో ఉన్న వ్యవహారం అన్న టాక్ వినిపిస్తోంది. దీంతో తెలంగాణ క్యాబినెట్లో ఆ మంత్రికి కొత్త టెన్షన్ పట్టుకుందా? పదవి గండం పొంచి ఉందా? వచ్చే ఏప్రిల్ నెల దానికి డెడ్ లైన్ కానుందా? తన మంత్రి పదవిని ఆయన కాపాడుకుంటారా? ఇంతకు అధికార పార్టీ వర్గాల్లో ఏం చర్చ జరుగుతోంది? తెలంగాణ రాజకీయాల్లో మరోసారి క్రికెట్ మాజీ కెప్టెన్ మంత్రి అజరుద్దీన్ హాట్ టాపిక్ గా మారారు. దానికి కారణం ప్రస్తుతం రేవంత్ రెడ్డి క్యాబినెట్లో మంత్రిగా ఉండడం. దీంతో 6 నెలలలోపు అజరుద్దీన్ ఎమ్మెల్సీగా ఎంపిక అవుతారా లేదా అనే చర్చ జరుగుతోంది. గవర్నర్ కోటాలో అజరుద్దీన్, కోదండరాం ఇద్దరి పేర్లను ఎమ్మెల్సీగా సిఫార్సు చేస్తూ తెలంగాణ కేబినెట్ గవర్నర్కి పంపించింది. సర్కార్ పంపించిన 6 నెలల్లోపు గవర్నర్ ఆమోదం అయినా తెలపాలి, లేదంటే ఏదైనా మార్పులు చేర్పులు ఉంటే సూచనలు చేస్తూ తిరిగి ప్రభుత్వానికి పంపాలి, లేదా తిరస్కరించాలి. ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. ఒకవేళ గవర్నర్ తిరస్కరిస్తే ఏప్రిల్ నెల ముగిసే సమయానికి అజరుద్దీన్ ఏదో ఒక సభలో సభ్యుడిగా ఎన్నిక కావాల్సిన అనివార్య పరిస్థితి వస్తుంది. అలా కాకుండా అజరుద్దీన్ మంత్రి పదవి 6 నెలల ముచ్చటగానే మిగిలిపోతుంది. ఒకవేళ ఎమ్మెల్యేగా లేదా ఎమ్మెల్సీగా ఎంపిక కాకపోతే అజరుద్దీన్ తన మంత్రి పదవిని కోల్పోవాల్సి ఉంటుంది. దీంతో అజర్ పొలిటికల్ ఫ్యూచర్పై రాజకీయ వర్గాల్లో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. మహమ్మద్ అజరుద్దీన్ కాంగ్రెస్ పార్టీ నుంచి గతంలో లోక్సభ సభ్యుడిగా ఉన్నారు. యూపీ నుంచి ఎంపీ అయ్యారు. తెలంగాణకు వచ్చిన తర్వాత 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అజరుద్దీన్కు జూబ్లీహిల్స్ టికెట్ ఇచ్చింది. అయితే ఆ ఎన్నికల్లో అజరుద్దీన్ ఓడిపోయారు. ఇక ఆ తర్వాత సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో అజరుద్దీన్ టికెట్ ఆశించిన నవీన్ యాదవ్కు అధిష్టానం టికెట్ ఇచ్చింది. దీంతో అజరుద్దీన్కు టికెట్ దక్కకపోయినా జాక్పాట్ తగిలింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సమయంలో ముస్లిం మైనారిటీల ఓట్లను దృష్టిలో ఉంచుకుని అజరుద్దీన్ను కాంగ్రెస్ హైకమాండ్ మంత్రిని చేసింది. దీంతో కాంగ్రెస్ పార్టీ ముస్లిం మైనారిటీల ఓట్లను ఆకర్షించగలిగింది. ఇక అదే సమయంలో అజరుద్దీన్ను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీని చేస్తున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది. అయితే సుప్రీంకోర్టులో గవర్నర్ కోట ఎమ్మెల్సీ స్థానాలు పెండింగ్లో ఉన్నాయి. ఇక ఈలోగా కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీ ఖాన్ను నామినేట్ చేసింది. వీరి ఎన్నిక చెల్లదని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. అదే సమయంలో తుది తీర్పుకు లోబడి గవర్నర్ కోటాలో 2 ఎమ్మెల్సీలను ఎంపిక చేయాలని సుప్రీంకోర్టు చెప్పింది. కానీ మరోసారి గవర్నర్ కోటాలో అజరుద్దీన్, కోదండరాం పేర్లను కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసింది. అయితే ఇంతవరకు వీరిద్దరు ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేయలేదు. సుప్రీంకోర్టు తీర్పుకు లోబడి 2 ఎమ్మెల్సీలుగా బాధ్యతలు చేపట్టాల్సి ఉంటుంది. అయితే అజరుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఏప్రిల్కు 6 నెలలు అవుతుంది. ఈలోపు ఎమ్మెల్సీగా తాను బాధ్యతలు చేపట్టకపోతే రాజీనామా చేయాల్సి ఉంటుంది. అయితే ఇతర కోటాలో అజరుద్దీన్ ఎమ్మెల్సీ చేయాలంటే నవంబర్ నెల వరకు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కావు. దీంతో గవర్నర్ కోట ఎమ్మెల్సీ విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. ఏదేమైనా అజరుద్దీన్ పరిస్థితి ఏంటనే ప్రశ్న ఇప్పుడు తెరపైకి వస్తుంది. చూద్దాం మరి అజుబాయ్ క్యాబినెట్లో కొనసాగుతారా, లేదంటే ఆయనకు మంత్రి పదవి 3 నాళ్ల ముచ్చటగానే మిగులుతుందా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. ఇక అజరుద్దీన్ మంత్రి పదవి 3 నాళ్ల ముచ్చట కానుందని బీఆర్ఎస్ పార్టీ సైతం విమర్శలు చేస్తోంది. దీంతో అజరుద్దీన్ మంత్రి పదవిని కాపాడడం కోసం సీఎం రేవంత్ రెడ్డి ఏం చేస్తారనే టాక్ నడుస్తుంది. మొత్తానికి అజరుద్దీన్ ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసి తన మంత్రి పదవికి డోకా లేకుండా చేసుకుంటారో లేదో చూడాలి మరి.